ఏలేరు పర్యావహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి. పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి అన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్లోకి అధిక శాతం నీరు రావడంతో ఇప్పటికే 9,500 క్యూసెక్కులు నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలేశ్వరం అప్పనపాలెం వారధిపై రాకపోకలు నిలిపివేసిన పరిస్థితులను గమనించి ఏలేరు రిజర్వాయర్ నుండి వచ్చే కుడి కాలువకు సంబంధించి 7 మండలాల ప్రజలు ఏ క్షణానైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున కాలువ గట్లు దాటడం, తమ పశువులను కాలువల్లోకి వదలడం వంటివి చేయకూడదంటూ ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏలేరు పర్యావహక ప్రాంతంలో ఉన్న ముంపుకు గురయ్యే 7 మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పెద్దాపురం డిఎస్పీ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ పరివాహక ప్రదేశంలో ఉన్నటువంటి అన్ని మండలాల వారికి కూడాను మా కాకినాడ పోలీసు వారు హెచ్చరించడం జరుగుతోంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఫ్లోతో పాటు రానున్న రోజుల్లో పైన ఏమైనా వర్షాలు కురిస్తే ఫ్లో ఇంకా ఎక్కువయ్యి దాని ద్వారా రిజర్వాయర్ నుంచి వచ్చేటటువంటి వాటర్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము, రౌతలపూడి, ప్రతిపాడు, అన్నవరం, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట లిమిట్స్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు. ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్ లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం. దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బారికేడ్స్ ని 2 వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్ తో 24/7 తో ఇటువైపు ఒక పికెట్ రన్ చేస్తున్నారు. అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా 24 hours ఒక పికెట్ రన్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఏలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడాను నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి నిమజ్జన కేంద్రంగా ఉన్నది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం పోలీసు వారు చేసేటటువంటి సూచనల్ని ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి వినాయక చవితిని వినాయక పందిల్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడాను స్థానిక పోలీసు వారిని యొక్క సూచనల్ని పాటించాల్సి ఉంటుంది. వారు ఇచ్చేటటువంటి సలహాలను అనుసరించే నిమజ్జనానికి వాళ్ళు సిద్ధం కావాల్సిందిగా మేము కోరుచున్నాం.